దానికి తెలంగాణ ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. కులగణన విషయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళను మళ్ళీ సర్వే చేయడం కోసం 3 రకాలైనటువంటి ఆప్షన్లను వాళ్ళ ముందు పెట్టింది. సో ఇప్పటికైనా ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ దయచేసి సర్వేలో పాల్గొనండి. మీరు సర్వేలో పాల్గొనని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పండి. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సర్వేలో పాల్గొనడు, కేటీఆర్ పాల్గొనడు, పల్లరాజేశ్వర రెడ్డి పాల్గొనడు, హరీష్ రావు పాల్గొనడు. కానీ వీళ్ళు మాత్రం సర్వే ఖరాబ్ అయిందని చెప్తా ఉంటారు. మీకు ఆ హక్కులే చెప్పడానికిగా భాజపా పాల్గొన్న వాళ్ళం మేము చెప్పాలి. ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మేము అనుకుంటాం క్యూనిస్ నుంచి. ఎక్కడెక్కడికి రాలేదు, డైరెక్ట్ కెమెరా తీసుకొని పోయి ఎక్కడెక్కడికి రాలేదని చెప్పి మొత్తం క్యాప్చర్ చేయండి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో. అయితే 3.1% ఏదో రాలేదు అని చెప్తా ఉన్నారు. 3.1% కాదు, అది 10-15% ఉన్నది. స్టిక్కర్లు వేసి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు దానిపైన ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తాం క్యూన్యూస్ తరఫున. ఎక్కడెక్కడికి రాలేదు, ఎందుకు రాలేదు, కారణాలు ఏం చెప్పారు. సో ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు సాహిత్యకమైనటువన్నా లేకపోతే ఏమన్నా అబద్ధాలు చెప్తా ఉందా, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా ఒకసారి క్యూన్యూస్ ఆ వివరాలన్నింటినీ బయటకు తీసుకురాబోతా ఉంది. ఇవాళ ఎక్కడెక్కడ రాలేదు అనేది చెరవు పట్టె నుంచి తీసుకురావాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే 3.1% కాదు, అది 10 to 15% దాకా ఉంది ఇంకా మనం చేయాల్సినటువంటి. ఇంకా తూతూ మంత్రంగా చేసిందే, కాలనీలే తూతూ మంత్రంగా చేసినటువంటి ఉన్నాయి. కాబట్టి దాటిని సరిచేయండి. 3.1 అని మీరు భీష్మించుకొని కూర్చోకండి. ఎందుకంటే ఇంకెక్కువ ఉన్నారు. మన ఆధార్ కార్డులకు మన జనాభా పూర్తి లెక్కలకు పొంతం లేదు కాబట్టి ఇంకా ఆ విషయంలో కూడా ఒక మెట్టు దిగండి, తప్పేం కాదు. సరి చేసుకోవడంలో పొరపాటు లేదు. ఎందుకంటే జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడంలో అంతకు మించినటువంటి మంచి పని లేదు. మేము వితండవాదానికి పోతే మళ్ళీ మొదటికే వస్తుంది. సో కాబట్టి రీసర్వేకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, అలాగే సర్వేను పూర్తి స్థాయిలో 100% సర్వే రావాలి. నాకు రాలేదని ఏ ఒక్క మనిషి చెప్పకూడదు. ఇక ఒకవేళ ఎవరు చేయించుకోలేదో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, ఇగో పలానా వాళ్ళు చేయించుకోలేదని. అంతే. సో అట్లా మనం ఈ సర్వేను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది.